క్రైస్తవుడిలో ఉన్నది పిరికితనం గల ఆత్మ కాదు, రోషం కలిగిన ఆత్మ. యేసుక్రీస్తు నామాన్ని బాప్తిసం పొందినప్పుడు నాలో వచ్చింది పరిశుద్ధాత్మ శక్తి. అప్పటి వరకు యేసు పేరు చెబితే భయపడి అమ్మ తోడు తల్లి తోడు నేను ఆయనతో లేనన్న వాళ్ళు సైతం అపోస్తలులకి పెంతెకొస్తేనే పండుగ దినాన్న వచ్చింది. ఎలా వచ్చిందో తెలుసా? పరిశుద్ధాత్మ అగ్నిజ్వాల. పరిశుద్ధాత్మ శక్తి. మరి ఈరోజు నీకు లేదా? మీరు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందలేదా? మీరు పొందితే ఎందుకర్రా భయపడతారు? ఆ పరిశుద్ధాత్మ శక్తి రాగానేనండి గాడి దవడతో 1000 మందిని లేపేశాడు నాన్న సంసోను. పరిశుద్ధాత్మ శక్తి వచ్చేటప్పుడేనండి కత్తి పట్టుకుని 10,000 తరకాయలు తెగ నరికాడు నాన్న దావీదు. వేల కొలది లక్షల కొలది మట్టి పెట్టాడు. ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడే నా మరొకన్నా గిద్యోను, ఇలా ఎందరున్నారు. అలాంటిది అదే పరిశుద్ధాత్మ శక్తిని పొందిన మీరు క్రైస్తవ సోదర సోదరులారా ఎందుకర్రా భయం? మరలా భయపడుటకు అంటున్నాడు. మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ మనం కలిగిన వారం. ఎందుకర్రా పిరికితనం? ఎందుకు పిరికితనం? అందుకే దేవుడు అన్నాడు, ఒకవేళ పిరికి వాడేవైతే పిరికి వారు పరలోక రాజ్యానికి వారసులు కారు. పిరికితనం ఉందనుకో అసలు నేను పరలోకం గేటు దగ్గర కూడా రానివాడు అన్నాడు దేవుడు. దేనికర్రా భయపడుతున్నారు క్రైస్తవ సోదరులారా? చెప్పండి, దేనికి భయం? భయపడకూడదు. అవసరమైతే దేవుని కోసం ఈ అసూలు బాస అయినా సరే, ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు, ఈ ఊపిరి పోయినంత వరకు యేసేనా ఊపిరిని ప్రకటించేవాడే రియల్ క్రిస్టియన్. ప్రకటించగలరా మీరు? ప్రకటించాలి, ప్రకటించాలి. ప్రాణాలు పోయినా భయపడకు, నీకోసం నీతి కిరీటం ఉంచబడింది. పౌలు అంటున్నాడు, ఆ పోరాటాన్ని కడముట్టించాను, నా పరుగును కడముట్టించాను, ఇదిగో ఇప్పుడే పానార్పణంగా పోయబడుతున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. పరలోకంలో దేవుని దగ్గర నీతి కిరీటాన్ని పొంది ఏలికగా నీవు ఉండాలి శాశ్వత కాలం అనుకుంటే, ఆ యేసు కోసం సిలువనెక్కి ఆ మహనీయుడు ఎలాగైతే తన ప్రాణాన్ని త్యాగం చేశాడో ఈ సమాజాన్ని కాపాడడం కోసం నీవు కదలిరా క్రైస్తవుడా, కదలిరా.